ఇప్పుడు జియో ఇంకా ఎయిర్టెల్ వచ్చి వోడాఫోన్ ఐడియాని ఫుట్బాల్ ఆడేసుకున్నాయి. ఈ మోనోపోలీ అనేది ఒకడే ఉంటాడు, వాడికి కాంపిటీషన్ ఉండదు. ఇక వాడే ప్రైసింగ్ డిసైడ్ చేస్తాడు. కాంపిటీషన్ అనేది భారత్లో మెల్లమెల్లగా అంతరించిపోతున్న ఒక ఫ్యాక్ట్ గిరీష్ అని చెప్పి బిజినెస్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. సో 80% మార్కెట్ షేర్ అగర్ జియో ఎయిర్టెల్ కంట్రోల్ చేస్తున్నాయి అని అంటే దీని మీద కూడా ఫ్యూచర్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అగర్ ప్రభుత్వం దీని మీద సైలెంట్గా ఉంటే ఇది డేంజరస్గా అవుతుంది. అయితే ఈ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఏదైతుందో ఈ టెలికాం సెక్టార్లో ఇది ఒక మేజర్గా స్ట్రెస్డ్ సెక్టార్ అయిపోయింది భారత్లో. దీన్ని పంచాయతీ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ కరప్షన్ చాలా పెద్దది. స్టార్లింక్కి కూడా ఎక్కువ ప్రేమ చూపించి మనం స్పెక్ట్రమ్ కాస్ట్ లేకుండా వాడు శాటిలైట్ బేస్డ్ వస్తాడు అని అంటే ఉన్నోడికి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు స్టార్లింకే వచ్చింది, అది పెద్ద సంస్థ కాబట్టి మార్కెట్ ఇంబ్యాలెన్స్ అయింది అనుకో, కన్జ్యూమర్ ఖచ్చితంగా సఫర్ అవుతాడు కదా. ఇక్కడికి వెళ్ళి కన్జ్యూమర్కి ప్రాబ్లం రావద్దు కదా. గవర్నమెంట్ సైలెన్సర్ అనేది సిస్టమిక్ ఫెయిల్యూర్ అయిపోతుంది అని అనేది ఒక ప్రశ్న. ఇది మనం నేర్చుకుంటున్నామా లేదా అంటే ఈ డ్యూయోపోలీని కూడా నేను ప్రభుత్వాన్ని చెక్ చేయమని చెప్తున్నా. వోడాఫోన్ లైక్ కొలాప్స్ అనేది మళ్ళీ జరగొద్దు అని చెప్తున్నా. టెలికాం సెక్టార్ మీద ఏమన్నా ఇష్యూ అయ్యిందనంటే మీకు టారిఫ్లు అనేటివి మీ చేతులు ఉంటాయా, మీ రూరల్ కవరేజ్ అనేది మీ చేతులు ఉంటుందా, మీ ఇన్నోవేషన్ అనేది ప్రోగ్రెస్ ఉంటుందా, నేషనల్ సెక్యూరిటీ రిస్కులు ఏడిదాకా పోతుందో చూడుండ్రి. ఒకటే ఇద్దరు ముగ్గురు మీద మన డిపెండ్ కావడం అనేది ఎవడో ఒక స్టార్లింగ్ అని తీసుకొని వచ్చి రూల్స్ బైపాస్ చేసి మార్కెట్ని డీస్టెబిలైజ్ చేద్దామని అంటే ఈ మోనోపోలీ రిఫార్మ్స్ మనకు వర్తిస్తాయా? ఇవాళ భారత్కి ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్, నాన్ కరప్ట్, ఫ్రీ, ఫ్యూచర్ రెడీ టెలికాం ఈకోసిస్టమ్ కావాలి. మనము ఇప్పటిదాకా ఇండిగో గురించి మాట్లాడుకున్నాం. మోనోపోలీ ఒకడి మీద ఆధారపడడం ఎంత డేంజర్ అనేది మనం మాట్లాడుకున్నాం. సో వెదర్ ఇట్ మే బి అదానీ, అంబానీ ఆర్ ఇండిగో ఆర్ మన ఇదేమంటారు మోనోపోలీ. ఈ మోనోపోలీ బిజినెస్ అనేది ఎంత ఘాతకం అనేది మనం ఇండిగోలలో చూసినాం. ఈ మోనోపోలీ మీద మనం డిస్కస్ చేసిన తర్వాత డ్యూయోపోలీ అంటే బయటికి వీళ్ళు కాంపిటీటర్ల లెక్క కనబడతారు కానీ మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటే ఉన్నట్టు కూడా ఉంటారు. సో ఇవాళ ప్రభుత్వానికి నేను సూచించేది ఏంటంటే నిష్పక్షపాతంగా చెప్తున్నాను నేను. ఏది కూడా వత్తాసు వలికి మేము ఏం చెప్పాం. వెదర్ ఇట్ మే బి అదానీ ఆర్ అంబానీ, లేకపోతే ఇండిగో, ఎయిర్ ఇండియా, ఓలా, ఊబర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, జియో, ఎయిర్టెల్, పేటిఎం, గూగుల్ పే, ఇళ్ళలోనే నడుస్తుంది దందంతా వీళ్ళతోనే నడుస్తుంది. నేనేమంటా అంటే కేంద్ర ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే దీన్ని జర మెల్లగా చెక్ పెట్టే విధానం మొదలెట్టాలి. ఇప్పుడు జియో ఇంకా ఎయిర్టెల్ వచ్చి వోడాఫోన్ ఐడియాని ఫుట్బాల్ ఆడేసుకున్నాయి. ఒక ఫ్లయింగ్ కిక్ కొట్టినే అది బయటికి పోయిండు. ఈ మోనోపోలీ అనేది ఒకడే ఉంటాడు, వాడికి కాంపిటీషన్ ఉండదు. ఇక వాడే ప్రైసింగ్ డిసైడ్ చేస్తాడు. ఈ డ్యూయోపోలీలు ఏమవుతుందనంటే ఆ రెండు పెద్ద ఫర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు జియో, ఎయిర్టెల్ లాగా రెండు పెద్ద ఫర్మ్స్ ఉంటాయి. కాకపోతే లిమిటెడ్ కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే నేను రూపాయి పెంచుతా, నువ్వు రూపాయి 5 పైసలు పెంచు, మళ్ళీ నేను రూపాయి 5 పైసలు తక్కువ చేస్తా, నువ్వు 10 పైసలు పెంచు, అట్లా ఆడుకుందాం అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అసలు సీన్లోకి పోతే కట్ చేస్తే సీన్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఈ రిస్కింగ్ బిజినెస్, ష్రింకింగ్ కాంపిటీషన్, ఈ ఇండిగో మోనోపోలీ, టెలికాం డ్యూయోపోలీ, ఈ డామినెన్స్ మనకు ఎకనామిక్ ఇంకా కన్జ్యూమర్ క్రైసిస్కి ఏ రకంగా దారితీస్తుంది అనేది ఇవాళ మన మూడో చిట్ట. కాంపిటీషన్ అనేది భారత్లో మెల్లమెల్లగా అంతరించిపోతున్న ఒక ఫ్యాక్ట్ గిరీష్ అని చెప్పి బిజినెస్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఇది ఫ్యాక్ట్. ఇది ఎట్లా అనంటే ఇప్పుడు టెలికాం సెక్టార్లో మనం తీసుకుంటే కేవలం జియో ఇంకా ఎయిర్టెల్ 80% మార్కెట్ షేర్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఎంత? 80%. ఒక ఇండిగో 60%, మోర్ దెన్ 60%నే కంట్రోల్ చేస్తే ఏ రకంగా ఇష్యూ అయిందో అన్నది మనం ఆల్రెడీ చూసినాం. సో 80% మార్కెట్ షేర్ అగర్ జియో, ఎయిర్టెల్ కంట్రోల్ చేస్తున్నాయి అని అంటే దీని మీద కూడా ఫ్యూచర్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్పెషలీ ది కాంపిటీషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా CCCI ఎవరి కిందికి వస్తుందో ఇది నాకు తెలియదు. ఈ మార్కెట్ పవర్ కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చూడాలి. అగర్ ప్రభుత్వం దీని మీద సైలెంట్గా ఉంటే ఇది డేంజరస్గా అవుతుంది అని అనేది ఇవాళటి చిట్ట. ఒక ఏవియేషన్ సెక్టర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఈ నెక్స్ట్ క్రైసిస్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తామని అనేదే మన ఆలోచన. ఇన్ఫ్యాక్ట్ అదే కదా లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ పాస్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఈ టెలికాం స్టోరీ మనం ఇట్లా తీసుకుంటే ఇది ఒక స్టేజ్ మేనేజ్డ్ కాంపిటీషన్ అనమాట. ఒకసారి నువ్వు స్టేజ్ ఎక్కు, ఒకసారి నేను స్టేజ్ ఎక్కుతాను అనేది. ఫర్ ఎగ్జాంపుల్ జియో వర్సెస్ ఎయిర్టెల్ గిట్లా తీసుకుంటే మీకు కనిపించడానికి అది కాంపిటేటివ్ అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి ఒకడు ముంగటికి వస్తాడు, ఇంకొకడు నీడ్ అవుతాడు, ఇంకొకడు ముంగటికి వస్తాడు, వేరేటోడు నీడ్ అవుతాడు. మీకు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే మొత్తం కనిపిస్తుంది. గవర్నమెంట్ ఏం చేసింది గిరీష్ అంటే మార్కెట్
ఉన్నది మార్కెట్ క్రియేట్ చేసింది, స్పెక్ట్రమ్ రూల్స్ క్రియేట్ చేసింది, రెవెన్యూ షేరింగ్ తీసుకొచ్చింది, ట్యాక్స్ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ పాత్ర ఈడ కూడా ఉన్నది. ఏందనంటే కొంతమంది ప్లేయర్లని భారతదేశంలోకి పంపించేసింది కూడా. మేబీ గవర్నమెంట్కి ఒక 3 బిగ్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి ఈ సెక్టార్ నుంచి. అది ట్యాక్సెస్ రూపంలో అంటే జిఎస్టీ ఇంకా కార్పొరేట్ సెక్టార్ రూపంలో వస్తుంది. స్పెక్ట్రమ్ ఫీస్ రూపంలో సుమారు 8,000 నుంచి 80,000 కోట్ల వరకు ఆక్షన్స్ కూడా జరిగినాయి వెనకటికి. ఇప్పుడు కరెంట్ సినారియో కూడా తీసుకున్నా. రెవెన్యూ షేరింగ్ వరం తీసుకుంటే ఫోన్ చేసిన కాల్స్ల రూపంలో వాళ్ళకి రెవెన్యూ షేరింగ్ వస్తుంది, ఎస్ఎంఎస్ల రూపంలో రెవెన్యూ షేరింగ్ వస్తుంది, డేటా షేరింగ్లలో కూడా ఇంటర్నెట్ డేటా రూపంలో కూడా రెవెన్యూ షేరింగ్ వస్తుంది. అయితే ఈ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఏదైతుందో ఈ టెలికాం సెక్టార్లో ఇది ఒక మేజర్గా స్ట్రెస్డ్ సెక్టార్ అయిపోయింది భారత్లో. మీరు ఏవియేషన్ సెక్టర్ కూడా తీసుకుంటే ఈడ మేమేం ప్రాఫిట్ చేయం బ్రదర్, ఓన్లీ మేము సీటు మీద ₹2 సంపాస్తాం, రూపాయి సంపాస్తాం అన్న బిల్డప్ ఉంటుంది. మీరు ఎలక్ట్రిసిటీలో కూడా తీసుకుంటే హమ్తో కూర్చునే కడితే హమ్తో కేవల్ దేశ్కి సేవా కర్రే అని చెప్పి వాళ్ళు చెప్తారు. అయితే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇప్పుడు మన ఈ టెలికాం సెక్టరే తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఏవియేషన్ సెక్టరే తీసుకోండి. ఏదైతే సెక్టర్ మనం స్ట్రెస్లో నడుస్తున్నాం చూడు అని చెప్పి మాట్లాడతారు చూడు, అక్కడనే ఏదైనా ఒక పెద్ద పంచాయతీ ఉంటుంది. ఏవియేషన్ ఇండస్ట్రీ మనకు అదే ప్రూవ్ చేసింది. ఇప్పుడు మనం ఒక టెలికాం సెక్టర్లో షాక్ వేవ్ తీసుకుంటే 2016లో ఒక కంపెనీ సడన్గా వచ్చింది, ఇండస్ట్రీ మెల్ట్ అవుట్ షురూ అయిపోయింది. ఏమని అన్నారనంటే మేము కేవలం 4G కొంటాము అని చెప్పిండ్రు, మేము మిగతాదేం కొనము అని అన్నారు. అంటే ఒక లెగసీ డెప్ట్ తీసుకొని వచ్చిండ్రు, అల్ట్రా చీప్ ప్లాన్లో తీసుకొని వచ్చిండ్రు, కంప్లీట్గా ఫ్రీ 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 అని చెప్పేసిండ్రు. ఎవడెవడైతే స్పెక్ట్రమ్లు పెద్దగా ఉన్నాడో ఈ ఫ్రీ వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ లెగసీ దెబ్బతిన్నది, వాటికి స్పెక్ట్రమ్ బర్డన్ అనేది మొదలైంది. ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ AGR అని అంటాం కదా, ఇవి పెరిగిపోయినాయి, వాడికి పెనాల్టీలు పెరిగిపోయినాయి. ఎస్పెషలీ వోడాఫోన్ ఇంకా ఐడియా కొలాప్స్ అయింది. నేను వోడాఫోన్కి ఐడియాకి ఏం బత్తాసు వలుకుతలే, నేను కేవలం ఈ మర్జరు ఈ క్రైసిస్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ డియోపాలీ మోర్ దెన్ మార్కెట్ షేర్ 80% ఏదైతే ఉంది చూడు, దీంతో కూడా చాలా ప్రాబ్లం వస్తుంది అని చెప్తా. ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఈ క్రైసిస్ ఇంకా డీపెన్ అవుతుంది. 2015, 2019 జడ్జిమెంట్లు మనం డీకోడ్ చేసి చూస్తే ఈ AGR ఏదైతుందో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ AGR ఏదైతుందో ఇది రీడిఫైన్ చేస్తుంది ఆల్ రెవెన్యూస్ మీద. ఎస్పెషలీ లాస్ మేకింగ్ సంస్థలు ఉంటాయి చూడు, అవి బాగా జబర్దస్త్ గడ్డపార దిగుతుంది వాటికి. వోడాఫోన్ అనేది సుమారు 1.05 lakh డెప్ట్ నుంచి 1.05 lakh crore అప్పు నుంచి 1.60 lakh crore వరకు వెళ్ళిపోయింది. మార్కెట్ కాన్ఫిడెన్స్ అనేది వోడాఫోన్ మీద ఎగిరిపోయింది. నేను వోడాఫోన్ మంచిదని అసలు చెప్తానే లేను, నేను కాంపిటీషన్ ఉండాలన్నది నా తపస్సు, నా తపన. అయినా 2 మార్కెట్ ప్లేయర్లు వచ్చేసినాయి, ఈ ఫిట్ అయిపోయినాయి. జియో ఇంకా ఎయిర్టెల్ వాళ్ళ డ్యూయోపాలీని స్ట్రెంగ్తన్ చేసుకున్నాయి. ఎస్, గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేసింది BSNL యొక్క రైజ్ కోసం, ఎదుగుదల కోసం బాగా ట్రై చేసింది. కాకపోతే అదొక నిజంగా చెప్పాలనంటే అక్కడ పెద్ద పంచాయతీ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ప్రైడ్ అనేది పెద్దగా పెరగలేకపోయింది, BSNL రూపంలో కొలాప్స్ అయిపోయింది. రివైవల్ అటెంప్ట్ అనేది ఫ్లాప్ అయిపోయింది. కాకపోతే ఇప్పటికీ BSNL అనేది రూరల్ బ్యాక్బోన్, అది రూరల్ వెన్నుపూస, అలా డౌటే లేదు. కాకపోతే అక్కడ జరుగుతున్న కరప్షన్స్, స్కామ్స్ లేదా అవుట్డేటెడ్ టెక్నాలజీ రీచు BSNLని ముంగడికి అంతగా తీసుకురాలే. ఇప్పుడు మనం ఏదైనా సిమ్ తీసుకుందామంటే BSNL అన్న థాట్ ప్రాసెస్ మనకు రాదు. 2023లో గవర్నమెంట్ BSNLని రివైవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. 4G అప్గ్రేడ్ నుంచి 5G రోడ్ మ్యాప్ కూడా తీసుకొని వచ్చింది. ఒక థర్డ్ ఫోర్స్ లాగా ప్రయత్నం కూడా చేస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న స్కాములు, అక్కడ ఉన్న కరప్షను దీన్ని పంచాయతీ చేస్తుంది. BSNL కరప్షన్ చాలా పెద్దది, నేను తీసుకొని వస్తా, ఇది చదువుతుంటే నిన్న తెలిసింది నాకు. అయితే ఇలా టెలికాం రియాలిటీలు ఏమున్నది అని అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు మనం ఏదైతే ఆధారపడ్డామో జియో అండ్ ఎయిర్టెల్, ఈ డియోపాలిటీ కూడా మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయింది. జియోకి సుమారు 500 మిలియన్ల యూజర్స్ ఉన్నారు, ఎయిర్టెల్కి సుమారు 364 మిలియన్ల యూజర్లు ఉన్నారు, వోడాఫోన్కి సుమారు 214 మిలియన్ యూజర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ ఏమున్నది అంటే అసలు ఏం లేదు, చాలా లిటిల్. డియోపాలీ ఉన్నది అని అంటే అది టూ స్ట్రాంగ్ అయిపోతున్నది. మళ్ళీ కన్జ్యూమర్కి ఏం ప్రాబ్లం ఉన్నది అని అంటే, వినియోగదారుడికి ఏం ప్రాబ్లం ఉన్నది, కస్టమర్కి ఏం ప్రాబ్లం ఉన్నది గిరీష్ అని అంటే వాడికి చాయిసెస్ లేవు. వీడు టారిఫ్ రేజ్ చేస్తే వీడి దగ్గర పోతున్నాం, వీడు టారిఫ్ రేజ్ చేస్తే వీడి దగ్గర పోతున్నాం. సో వీడికి ఒకడికి ప్రాఫిట్ ఒక నెల వస్తుంది, ఒకడికి బ్యాలెన్స్ అవుతున్నది. ఇప్పుడు ఇంకొక కొత్తగా వచ్చింది స్టార్ లింక్ ట్విస్ట్ అని. వీడు శాటిలైట్ ఇంటర్నెట్ శాటిలైట్ ఇంటర్నెట్ అని చెప్పి తీసుకొని వచ్చిండు. అంటే స్పెక్ట్రమ్ నేడు బైపాస్ చేస్తున్నాడు. అంటే స్పెక్ట్రమ్ కాస్ట్ లేకుండా భారత్లో మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే జియో ఎయిర్టెల్ ఆల్రెడీ స్పెక్ట్రమ్ కాస్ట్ పెట్టింది కదా, మళ్ళీ జియో ఎయిర్టెల్కి ఇది అన్యాయం జరిగినట్టే కదా.
స్టార్లింక్ వస్తే. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏమున్నదంటే కాంపిటీషన్ తీసుకురానికి లీనియంట్ ఉన్నదా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ అపోజిషన్ దీని మీద పెద్ద లొల్లి చేస్తుంది. కాంపిటీషన్ తీసుకొచ్చిన లొల్లి అవుతుంది, కాంపిటీషన్ తీసుకురాకపోయినా లొల్లి అవుతుంది. రాజకీయ అవకాశాలు ఏ రకంగా తీసుకుంటారని అనేది ఆ సిచ్యువేషన్ బట్టి రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు. బట్ దేశ హితంలా ఎవడు ఉన్నాడు ఏముంటాడు అని అంటే నిన్ను నన్ను కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు. నా దృష్టిలో ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉండాలి. కాంపిటీషన్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అయితే స్టార్లింక్కి కూడా ఎక్కువ ప్రేమ చూపించి మనం స్పెక్ట్రమ్ కాస్ట్ లేకుండా వాడు శాటిలైట్ బేస్డ్కి వస్తాడు అని అంటే ఉన్నోడికి కూడా ప్రాబ్లం అవుతుంది కదా అనేది ఒక క్వశ్చన్. సో డిస్రప్షన్ వితౌట్ ప్రొటెక్షన్ అనేది లోకల్ ప్లేయర్లకు చాలా ఇబ్బందికరం అవుతుంది అని చెప్పి చెప్తారు. ఇంకా మనం మాట్లాడితే ఈ ఇండిగో క్రైసిస్ నుంచి ఏం నేర్చుకున్నాము అని అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఏదైతుందో ఏవియేషన్ మిస్టేక్ల నుంచి టెలికాం ఇండస్ట్రీ ఏం నేర్చుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇండిగో 60% మార్కెట్ షేర్తోనే ఇంత పెద్ద లొలి చేసింది. ఇప్పటికీ స్పైస్ జెట్ ఇంకా స్ట్రగ్లింగ్లోనే ఉన్నది. ఎయిర్ ఇండియా ఇప్పుడు రీస్ట్రక్చర్ చేస్తుంది. ఇవన్నీ చేస్తున్న తరుణంలో ఇండిగోకి ఏం ప్రాబ్లం వచ్చింది? పైలట్ షార్టేజ్లు, FDTL బ్రీచ్లు, మాస్ క్యాన్సలేషన్లు, కాంపిటీషన్ని చంపే ప్రయత్నాలు, కంప్లీట్ కియాస్క్. సేమ్ టెలికాం ఇండస్ట్రీ కూడా ఇండిగో లెక్క ప్యారలల్గా నడుస్తుంది. సేమ్ టు సేమ్, బోత్ ఆర్ సేమ్ అని చెప్తాం కదా. ఇప్పుడు ఈ టెలికాం ఇండస్ట్రీలో కూడా గవర్నమెంట్ పాలసీస్ ఎట్లున్నాయనంటే కాంపిటీషన్ని డిస్టార్ట్ చేసేటట్టు ఉన్నాయి. కొత్త ప్లేయర్లని బ్లాక్ చేస్తామా మళ్ళీ పనిష్ చేస్తామా అనేది సమజ్ అవుతలేదు. ఎందుకంటే కొత్త ప్లేయర్ని తీసుకొస్తున్నావు, స్పెక్ట్రమ్ కాస్ట్ లేకుండా తీసుకొస్తున్నావు. సో మళ్ళీ గవర్నమెంట్ తత్వ ఏంది, ఇలా ఏం మాట్లాడాలని అనుకుంటున్నాం అనేది చక్కగా మనకు అర్థమవుతలేదు. ఎందుకంటే నువ్వు ఈక్వల్ కాంపిటీషన్ తీసుకొచ్చి ఈక్వల్ ప్లాట్ఫామ్ మీద పెడితేనే ఈక్వల్ పంచాయతీ నడుస్తుంది కదా అని అనేది. ఇప్పుడు వాడు వస్తాడు, వాడికి ఏం కాస్ట్ ఉండదు, టారిఫ్ తగ్గిస్తాడు, మనం అందరం ఆడిపోతాం. సో ఈ బర్డన్ అనేది హెవీ రెగ్యులేషన్స్ మీద ఎగ్జిస్టింగ్ ప్లేయర్లకు పడతదా పడదా? మళ్ళీ ఒక జైంట్ ఎమర్జ్ అయిందని అనుకుందాం, ఒక పెద్ద సంస్థ ఎమర్జ్ అయింది అనుకుందాం. ఇప్పుడు స్టార్లింకే వచ్చింది, అది పెద్ద సంస్థ కాబట్టి మార్కెట్ ఇంబ్యాలెన్స్ అయింది అనుకో, కన్జ్యూమర్ ఖచ్చితంగా సఫర్ అవుతాడు కదా. ఇక్కడికి వెళ్ళి కన్జ్యూమర్కి ప్రాబ్లం రావద్దు కదా. గవర్నమెంట్ సైలెన్సర్ అనేది సిస్టమిక్ ఫెయిల్యూర్ అయిపోతుంది అని అనేది ఒక ప్రశ్న. ఇది మనం నేర్చుకుంటున్నామా లేదా అంటే ఈ డ్యూయోపాలీని కూడా నేను ప్రభుత్వాన్ని చెక్ చేయమని చెప్తున్నా. వోడాఫోన్ లైక్ కొలాప్స్ అనేది మళ్ళీ జరగొద్దు అని చెప్తున్నా. ఈసారి స్టార్లింక్ లోపలికి వచ్చింది అని అంటే ఈసారి నా భవిష్యవాణి ఏం చెప్తున్నది అంటే డాట్స్ కనెక్ట్ చేస్తే ఏం మాట్లాడుతున్నాం గిరీష్ అని అంటే ఈ ఇంటర్నెట్ యాక్సెస్ మీద పంచాయతీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఇంటర్నెట్ రేపు లేదని అనుకో, ఏమన్నా ఇలా సడన్గా ఇప్పుడు ఇండిగో కొలాప్స్ అయినట్టు అది కొలాప్స్ అయిందని అనుకోండి, కంప్లీట్గా భారత్ యొక్క డిజిటల్ ఫ్యూచర్ అనేది ఆగిపోతుంది. టెలికాం సెక్టార్ మీద ఏమన్నా ఇష్యూ అయ్యిందనంటే మీకు టారిఫ్లు అనేటివి మీ చేతులు ఉంటాయా? మీ రూరల్ కవరేజ్ అనేది మీ చేతులు ఉంటుందా? మీ ఇన్నోవేషన్ అనేది ప్రోగ్రెస్ ఉంటుందా? నేషనల్ సెక్యూరిటీ రిస్కులు ఏడిదాకా పోతుందో చూడండి. ఒకటే 2-3 మీద మన డిపెండ్ కావడం అనేది ఎవడో ఒక స్టార్లింగ్ అని తీసుకొని వచ్చి రూల్స్ బైపాస్ చేసి మార్కెట్ని డీస్టెబిలైజ్ చేద్దామని అంటే ఈ మోనోపొలీ రిఫార్మ్స్ మనకు వర్తిస్తాయా? బిఎస్ఎన్ఎల్ని ఎంత జల్దీ అంత స్ట్రెంగ్తన్ చేసుకుంటే మనకు అంత మంచిది. నాకు అడిగితే వోడాఫోన్ ఐడియాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఒకసారి ఇవ్వచ్చు అని అంట. ఐఎమ్ నాట్ సేయింగ్ టు బెయిల్ అవుట్ దెమ్. ₹1 కూడా పుణ్యానికి ఎవరికి ఇచ్చేది లేదు. వాడు తప్పు చేస్తే గడ్డపార దించాల్సిందే. ఈ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైసింగ్ అనేది కంట్రోల్ చేయాలి. ఈ అడ్జస్టెడ్ గ్రాస్ ప్రైసింగ్ ఏదైతే ఉంటుంది కదా, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏదైతే ఉంటుంది కదా, AGR అనేది ఇది ఒక పర్మనెంట్ పాలసీ అనేది ఒకటి తీసుకురావాలి. దీనికి ఇష్టం వచ్చినట్టు వాడు రేట్లు పెట్టుకొని పోతా టారిఫ్లు చేసుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది రాను చాలా క్రిటికల్ అవుతుంది, భారత్కి చాలా క్రిటికల్ అవుతుంది. ఇవాళ భారత్ ముంగట ఉన్న ఛాలెంజెస్ ఏమున్నాయనంటే ఇండిగో లాంటి పరిస్థితి అగర్ టెలికాం సెక్టార్లు అయితే, మాస్ క్యాన్సలేషన్స్ ఏమైనా జరిగినట్టు ఇండిగోలో జరిగినట్టు ఏమైనా అయితే, స్టాఫ్ మొత్తం షార్టేజ్లలో ఉంటే, కస్టమర్లంతా హరాస్మెంట్కి గురైతే ఒక్కసారి మీ ముంగట ఉన్న డిజాస్టర్ చూసుకోండి. ఇవాళ కంప్లీట్గా నువ్వు ఏ వర్క్ చేయాలన్నా ఇంటర్నెట్తోనే చేస్తావు అంటే నీ డిజిటల్ ఎకానమీ ఆగిపోతుంది. తద్వారా నీ నేషనల్ సెక్యూరిటీ థ్రెటన్ అవుతుంది. కన్జ్యూమర్ రైట్స్ అనేది డేటా అనేది వల్నరబుల్ అయిపోతుంది. కాంపిటీషన్ అన్హెల్దీ అయిపోతుంది. ఇవాళ భారత్కి ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్, నాన్ కరప్ట్, ఫ్రీ, ఫ్యూచర్ రెడీ టెలికాం ఈకోసిస్టమ్ కావాలి. ఒకటే జియో ఆర్ ఎయిర్టెల్ ఆర్ స్టార్లింక్ కాదు, ఒక స్ట్రాంగ్, ట్రాన్స్పరెంట్, ప్రో భారత్ పాలసీ రావాలి. ఈ ఇండిగో లెసన్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.